తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రామం కంటి వైద్యం గురించి తెనాలి వస్తున్న విషయం తెలిసి మల్లికార్జున్ మల్లమ్మ వచ్చారు. సార్, మీరొక్కరే అంత దూరం వెళ్ళి ఒక్కరే ఎలా ఉంటారు? మీతో పాటు నన్ను కూడా తోడుగా వెళ్ళమంటోంది మా అమ్మ అన్నాడు మల్లికార్జున్. వద్దు మల్లికార్జున్, నాకు తోడు ఎవరు అక్కర్లేదు, నేను ఒక్కడనే వెళ్ళిపోతాను. నువ్వు ఇప్పుడు కాలేజీలో చదువుతున్నావు, 2-3 రోజుల్లో ధన్బాద్ వెళ్ళిపోవాలి. ఒక్క క్లాస్ కూడా పోగొట్టుకోకూడదు అన్నాడు రామం. మల్లికార్జున్ పియూసీ డిస్టింక్షన్లో పాస్ అయ్యి ధన్బాద్ స్కూల్ ఆఫ్ మైనింగ్లో ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకున్నాడు. అంటే పోనీ పుస్తకాలు అక్కడికే తెచ్చుకొని చదువుకుంటాను, ఏదైనా సందేహాలుంటే మిమ్మల్ని అడుగుతాను సార్ కాస్త నసుగుతూ అన్నాడు మల్లికార్జున్. లేదు మల్లికార్జున్, నేను తెనాలిలో ఉన్నన్ని రోజులు భగవద్గీత తెలుగులో రాసే పని పెట్టుకున్నాను. నాకు సమయం దొరికినప్పుడల్లా బహుశా ఆ పని చేసుకుంటూ ఉంటాను. అందువల్ల నువ్వు బుద్ధిగా కాలేజీకి వెళ్ళిపో. మల్లికార్జున్ భుజం తడుతూ నవ్వుతూ అన్నాడు రామం. మల్లికార్జున్ అయిష్టంగానే ఒప్పుకున్నాడు. రామం తెనాలి వచ్చాడు. మరి పల్లె పట్నం కానీ ఊరది. అంతా ప్రశాంతంగా ఒక పవిత్రమైన వాతావరణంతో నిండి ఉన్నట్లు కనిపించింది. రామం తెల్లవారుతున్నప్పుడు ఆ ఊరు వెళ్ళాడు. రిక్షాలో కంటి డాక్టర్ గారి ఆసుపత్రి వైపు వెళ్తుంటే ఒకచోట శుభ్రమైన పంచెలు కట్టుకుని రోడ్డు పక్కన ఉన్న కాలువలు కొబ్బరి చీపురుతో తుడుస్తూ కాలువలో ఉన్న చెత్తా చెదారం బయటపడేస్తున్న 2 నడి వయస్కులు కనిపించారు. అరే, ఇక్కడ కాలువలు తుడిచేవారు కూడా చాలా శుభ్రంగా ఉన్నారే అనుకున్నాడు రామం ఆశ్చర్యంగా. బాగా తెల్లారిన తర్వాత ఒక చోట రిక్షా ఆగింది. అక్కడ ఒక చిన్న ఆవరణలో పొడుగ్గా ఉన్న రేకుల షెడ్లు 2 ఉన్నాయి. షెడ్ల ముందున్న పొడగాటి వరండాలో నుండి ఒక్కొక్క గదిలోకి ఒక్కొక్క ద్వారం ఉంది. ఆవరణ అంతా విశాలంగా ఉంది. ఆవరణలో ఉన్న మామిడి చెట్టు మీద చిలకలు క్రేవ్ క్రేవుమంటున్నాయి. షెడ్డు ముందున్న స్థలంలో పిచుకలు కిచకిచమంటూ అక్కడ జల్లిన ధాన్యాన్ని తింటున్నాయి. ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని చూస్తూ రామం అలా ఉండిపోయాడు. ఇదేదో స్కూల్లా ఉంది, రిక్షా అబ్బాయి ఇక్కడెందుకు ఆపాడు చెప్పమా అనుకుంటూ. బాబు, రిక్షా ఇక్కడ ఎందుకు ఆపావు? ఆసుపత్రి ఇంకా ఎంత దూరం ఉంది అడిగాడు రామం. మీరు చెప్పిన కంటి ఆసుపత్రి ఇదే బాబుగారు, మీరు ఇక్కడే దిగాలా అన్నాడు రిక్షా మనిషి. రామం ఆశ్చర్యపోయాడు. కంటి ఆసుపత్రి అంటే ఒక మిద్దె ఇల్లు, చుట్టూ కిటకిటలాడుతున్న రోగులు, మందుల వాసనలు, హడావిడిగా తిరుగుతున్న డాక్టర్లు నర్సులు అంటూ ఏవేవో ఊహించుకున్నాడు రామం. ఒక మునివాటికలా ఉన్న ఈ ఆవరణ ఒక ఆసుపత్రి అంటే నమ్మబుద్ధి కాలేదు. రిక్షా అబ్బాయికి డబ్బులిచ్చేసి తాను తెచ్చుకున్న సూట్ కేసు ఒక చేత్తోనూ చేతి సంచి ఒక చేత్తోనూ పట్టుకొని ఆవరణ లోపలికి నడిచాడు. షెడ్డు దగ్గరికి నడవగానే అక్కడ వరుసగా వేసిన బెంచీల మీద కూర్చొని కొందరు మనుషులు కనిపించారు. వరండాలో ఒక మూల ఒక స్తంభానికి ఉచిత వైద్య నిధి అని వ్రాసిన ఒక రేకు డబ్బా తాళం వేయబడి డబ్బు వేయడానికి మీద కన్నంతో ఉంది. అక్కడే ఎవరో 60 ఏళ్లు పైబడిన వ్యక్తి ఖద్దరు పైజామా ఖద్దరు జుబ్బా వేసుకొని హడావిడిగా తిరుగుతున్నాడు. అతను వేసుకున్న దుస్తులు శుభ్రంగా తెల్లగా ఉన్న ఇస్త్రీ లేక కాస్త నలిగినట్లున్నాయి. అతను ఒక వాలంటీరు అయి ఉంటాడనుకొని అతనికి తన సంగతి చెప్పి, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు అని అడిగాడు రామం. ఆయన రామం చెప్పిందంతా శ్రద్ధగా విని, చూడండి బాబు, మీరు ఆ చివరనున్న ఆఫీసు గదిలో మీ వివరాలన్నీ రాయించి కార్డు తీసుకోండి. కార్డు తీసుకుందికి రూపాయి అవుతుంది. 10 గంటలకు వచ్చి మిమ్మల్ని చూడడం అవుతుంది. ఈ లోపున కాఫీ పలహారం చేసిరండి అని గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయాడాయన. రామం ఆఫీసు గదిలోకి వెళ్ళి తన వివరాలతో కార్డు రాయించుకున్నాడు. ఏమిటో పెద్ద డాక్టర్ కనపడితే బాగుండేది. ఈ వాలంటీర్ ఆయన ఎప్పుడొస్తారో చెప్పలేదు. పోనీ 10 గంటలకు డాక్టర్ చూస్తారు అని చెప్పాడు కదా, ఆ వాలంటీర్ చెప్పినట్లు వెళ్ళి కాఫీ పలహారం చేసి వస్తే సరి అనుకున్నాడు రామం. ఈ సామాన్లు ఇక్కడ ఉంచి వెళ్ళవచ్చా బాబు? హడావిడిగా తెల్ల బట్టల్లో తిరుగుతున్న మరొక యువ వాలంటీర్ లాంటి వ్యక్తిని అడిగాడు రామం.
నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ వస్తువులు ఏవి పోవు చిరునవ్వుతో అన్నాడు ఆ యువకుడు. రామం దగ్గరలో పలహారశాల ఎక్కడ ఉందో కనుక్కొని అటు నడిచాడు. పలహారశాలకు వెళ్తున్న దారిలో సన్నటి అంచున్న ఒకేలాంటి తెల్ల చీరలు కట్టుకున్న స్త్రీలు చేతిలో ఒక డబ్బాతో నిశ్శబ్దంగా నడిచి వెళ్ళడం కనిపించింది. ఈ ఊర్లో ఏమిటో చాలా వింతలు కనిపిస్తున్నాయి అనుకుంటూ రామం ముందుకు నడిచాడు. రామం పలహారం చేసి కాసేపు అలా నడిచి ఊరు కాస్త చూసి మళ్ళా ఆసుపత్రి దగ్గరకు వచ్చేసరికి 10 గంటలైంది. రామం వచ్చేసరికి ఆ షెడ్డు వరండాలో ఒక పక్క ఒక పెద్ద స్టూలు వేసి ఉంది. అక్కడే పేషెంట్లు వరుసగా నిలబడి ఉన్నారు. 10 గంటలు అయ్యేసరికల్లా ఆపరేషన్ల గదిలోంచి ఇందాక రామాన్ని పలకరించిన 60 ఏళ్ల వృద్ధుడు ముఖానికి కట్టిన మాస్కు తొలగించుకుంటూ బయటకు వచ్చాడు. అటువంటి ఖద్దరు దుస్తులు ధరించిన వారే ముఖాలకు కట్టిన మాస్కులు విప్పుకుంటూ మరో 3 కూడా ఆ గదిలోంచి బయటకు వచ్చారు. రామాన్ని మొట్టమొదట పలకరించిన ఆ వృద్ధుడు తిన్నగా వెళ్ళి ఆ ఎత్తు స్టూలు మీద కూర్చున్నారు. మిగిలిన 4 పేషెంట్ల తాలూకు కార్డులు పట్టుకొని నిల్చున్నారు. అప్పుడు అర్థమైంది రామానికి, తాను వాలంటీర్ అనుకున్న ఆ వృద్ధుడే అక్కడి పెద్ద డాక్టర్ గారని. రామానికి ఆశ్చర్యంతో పాటు కాస్తంత సిగ్గు కూడా కలిగింది. ఇందాకటి తన ఊహలకు. ఒక్కొక్క అసిస్టెంట్ డాక్టరు తమ తమ పేషెంట్లను డాక్టర్ గారి వద్దకు తీసుకొని వెళ్ళి కార్డులోని వివరాలు చెప్పి అప్పటి వరకు జరిగిన వైద్యం వివరాలు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన వాళ్ళు చెప్పిందంతా శ్రద్ధగా వింటూ ఆ పేషెంటు కళ్ళను ఒక టార్చీ లైటుతో పరీక్షించి ఆ అసిస్టెంట్ డాక్టర్కి ఏవో సలహాలు ఇవ్వగా ఆయన వాటిని కార్డు మీద నోటు చేసుకున్నాడు. ఆ విధంగా అక్కడ చేరిన 30-40 మంది పేషెంట్లను చూడ్డం అయిపోయింది. ఈ లోపున ఆఫీస్ నుంచి గుమస్తా వచ్చి ఆ రోజు తయారు చేసిన కొత్త కార్డులను తలో డాక్టర్కి పేక ముక్కల్లాగా పంచేశాడు. వాళ్ళు ఆ కార్డులను అందుకొని ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క పేషెంటుని పిలవడం ప్రారంభించారు. ప్రతి పేషెంటుని పెద్ద డాక్టర్ గారు క్షుణ్ణంగా పరీక్షించి అసిస్టెంట్ డాక్టర్ గారికి ఇంకా ఏ పరీక్షలు చేయాలో ఆయనతో సంప్రదించి ట్రీట్మెంట్ నిర్ణయించి అసిస్టెంట్కి ఆ పేషెంటుని అప్పచెప్తున్నారు. రామం పేరు పిలిచారు. రామం డాక్టర్ గారి దగ్గరకు నడిచాడు. ఒకవైపు రామం కళ్ళను పరీక్షిస్తూనే డాక్టర్ గారు రామం ఉద్యోగ వివరాలు, కుటుంబ వివరాలు, అప్పటి వరకు తీసుకున్న ట్రీట్మెంట్ వివరాలు అడిగి పరీక్ష అయిపోగానే, చూడండి శాస్త్రి గారు, మీరు ఈ ఊర్లో 2 వారాలు ఉండవలసి ఉంటుంది. అన్నాళ్ళు మీరు హోటల్లో ఏముండగలరు? దగ్గరలోనే మీలాంటి వారికే ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క గది అద్దెకి ఇస్తూ ఉంటారు. మీరు అక్కడ ఉండవచ్చు. భోజనం ఏ హోటల్లోనైనా చేయవచ్చు. లేకపోతే మేము నడిపే సామూహిక భోజన కేంద్రంలో భోజనం చేయవచ్చు. సాయంత్రం మళ్ళీ రండి. అప్పుడు మిగిలిన అన్ని టెస్టులు చేసి రేపటి నుండి ట్రీట్మెంట్ మొదలెడదాం అని చెప్పి, ఒరే గోపాలం, ఈయనకు దగ్గరలో ఏదైనా మంచి గది అద్దెకు చూసి పెట్టిరారా అని రామాన్ని ఆఫీసు గుమస్తాకు అప్పచెప్పారు. అతను కూడా డాక్టర్ గారిలాగే ఖద్దరు పైజామా, ఖద్దరు జుబ్బా వేసుకుని ఉన్నాడు. గోపాలం రామాన్ని వెంటబెట్టుకొని పక్క వీధిలోనున్న ఒక ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఇంటి వాళ్లతో మాట్లాడి రామానికి ఒక గది చూపించాడు. ఆ ఇల్లు పెంకుటిల్లు. అది చిన్నదైనా శుభ్రంగా ఉంది. అందులో ఒక మడత మంచం, ఒక దుప్పటి, తలగడ, ఒక స్టూలు, దానిమీద కూజాతో నీళ్లు, ఒక గ్లాసు ఉన్నాయి. అద్దె కూడా చాలా తక్కువే. ఎదురుగుండా చేతి బోరింగు, దాని ప్రక్కనే మరుగుదొడ్డి ఉన్నాయి. రామం గదిలో సామాను సర్దుకుంటూ ఉండగా ఇంటావిడ ఒక 10 ఏళ్ల అమ్మాయిని వెంటబెట్టుకు వచ్చింది. మీకేమైనా కావాల్సి వస్తే చెప్పండి. ప్రొద్దుట కాఫీకి బయటకు వెళ్ళనక్కర్లేదు, నేనే పంపిస్తాను. ప్రొద్దుటే ఇడ్లీలు, దోశలు అమ్మకానికి వస్తాయి. శుభ్రంగానే చేస్తారు. హోటల్లో కంటే చవకగానే ఉంటాయి. మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చును అంది. కాఫీకి హోటల్కి వెళ్ళిపోతానులేండి, మీకెందుకు శ్రమ అన్నాడు రామం మొహమాట పడుతూ. శ్రమకేముంది బాబు, నా కోసం పాప కోసం ఎలాగూ చేసుకుంటాము. మరొక కప్పు అంతే కదా. అయినా మీరు ఊరికే తీసుకోనక్కర్లేదులేండి, హోటల్కి ఇచ్చేది నాకే ఇవ్వవచ్చు అంది. మరైతే భోజనం అన్నాడు రామం కాస్త సందేహంగా. మేమింట్లో చేసుకునేది ప్రొద్దుటిపూట ఆ కాఫీ ఒక్కటేనండి. అలవాటైపోయింది కాబట్టి వదులుకోలేకపోతున్నాను. మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనాలు మాకు సామూహిక భోజన కేంద్రంలోనే అంది. రామానికి అర్థం కాలేదు. ఇందాక డాక్టర్ గారు కూడా దాని సంగతి ప్రస్తావించారు. సామూహిక భోజనమా అంటే ఏమిటమ్మా? రామం కుతూహలంగా అడిగాడు.
ఆమె గుమ్మంలో కూర్చుంటూ చెప్పడం మొదలెట్టింది. డాక్టర్ గారు మాకు చూపించిన ఒక ఆసరా బాబు, ఈ పాప తండ్రి పోయి 4 సంవత్సరాలైంది. ఆయన మాకు మిగిల్చిపోయింది ఈ ఇల్లు మాత్రమే. మేం తిండికి కూడా అవస్థపడే రోజుల్లో డాక్టర్ గారు మాకు సామూహిక భోజన కేంద్రంలో భోజనం ఏర్పాటు చేశారు. ఆ ఇంట్లోనే 4 గదులు మీలా వచ్చిన వారికి అద్దెకి ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేశారు. దానితో కాలం సుఖంగానే గడిచిపోతోంది అంది. మరి భోజనం ఉచితంగానే పెడతారా? లేదండి, అందరూ కలిసి అక్కడే వండుకొని అక్కడే భోంచేస్తాం. డాక్టర్ గారి కుటుంబం, అతనితో ఉన్న అసిస్టెంట్లు అందరూ అక్కడే భోంచేస్తారు. మా లాంటి వాళ్ళం కొంతమంది అక్కడే భోంచేస్తాం. పేషెంట్లలో కూడా కొంతమంది అక్కడే భోంచేస్తారు. మేం మాత్రం మాకు సరిపడా బియ్యం, పప్పు, కూరలు పట్టుకొని వెళ్తాం. సాధారణంగా కొంచెం ఎక్కువే పట్టుకెళ్తాం. అక్కడ అవన్నీ కలిపి వంట చేసుకుంటాం. ఏ రోజు ఏ కూర వండాలో ముందే నిర్ణయించుకొని అందరము ఆ కూరే తీసుకెళ్తాం. అందరూ తెచ్చినవి కలిపి వంట చేస్తాము. మేమే అన్ని పనులు చేస్తాం. మేము తినగా కొంతమంది పేషెంట్లకి ఉచితంగా పెట్టడానికి సరిపోతుంది. అంతేకాక మేం ప్రతిరోజు ఒక్కొక్క వైపు ఒక డబ్బా పట్టుకొని వెళ్ళి బియ్యం ప్రతి ఇంట అడుక్కొని తెస్తాం. ఎవ్వరు కూడా కాదనరు. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైపుకి వెళ్ళి తీసుకువస్తాం. అది వైద్యానికి వచ్చిన బీదవారి భోజనానికి సరిపోతుంది. ఒక ఇంటికి వారానికి ఒక్కసారే వెళ్తాం అంది. తాను పొద్దున్న పలహారశాలకి వెళ్తున్నప్పుడు చేతిలో డబ్బాలతో ఖద్దరు చీరలు కట్టుకొని వెళ్తున్న స్త్రీలు గుర్తొచ్చారు రామానికి. రామం మనసంతా ఒకలాంటి ఉద్వేగంతో నిండిపోయింది. మరి రోజు ఎంతమంది భోంచేస్తారు అని అడిగాడు. మేము ఎప్పుడూ తినే సభ్యులం 50 మంది వరకు ఉంటాము. మరొక 50 మంది వరకు పేషెంట్లు, వారితో వచ్చిన వారు ఉంటారు. అందులో చాలామంది ఉచితంగా భోంచేసేవారే అంది. మరి ఏర్పాట్లన్నీ చేసేదెవరు? మేమే. ముఖ్యంగా డాక్టర్ గారి భార్య, కోడళ్ళు. డాక్టర్ గారిది లంకంత ఇల్లు. అక్కడే ఈ సామూహిక భోజనశాల. ఆ ఇంట్లోనే ఆపరేషన్ అయిన పేషెంట్లు, వారితో వచ్చిన వారు ఉంటూ ఉంటారు. మేము ఒక 10-15 మందిమి వండడం, వడ్డించడం, గిన్నెలు శుభ్రం చేయడం, ఈ పనులన్నీ చేస్తూ ఉంటాం. కాలం చాలా సరదాగా గడిచిపోతోంది అంది. ఆ కాస్త బియ్యం మీ ఇంట్లోనే వండుకోవచ్చు కదా? నిజమే బాబు, కానీ నేను నా ఒక్కదాని కోసం వండుకోవాలి. ఒక్కరితిని కూర్చొని తినాలి. ఏదైనా చికాకు చేస్తే చూసే దిక్కులేదు. అక్కడైనా మా బియ్యం మేమే పట్టుకెళ్తున్నా 10 మందికి వండి పెట్టిన అనుభూతి ఉంటుంది. 10 మందితో కలిసి భోంచేస్తున్న ఆనందం ఉంటుంది. ఒకరికొకరం సహాయంగా ఉంటాం. నాకు కానీ పిల్లకు కానీ ఏమైనా వస్తే డాక్టర్ గారే చూస్తారు. నేను ఒక్కరితినే ఉన్నాను అనే బెంగ ఉండదు. నాకు 10 మంది సాయం ఉన్నారు అనే భావం నాకు సంతృప్తినిస్తుంది అంది. రామం సాయంత్రం అసిస్టెంట్ డాక్టర్ గారిని కలుసుకున్నాడు. ఆయన కళ్ళు క్షుణ్ణంగా పరీక్షించి కొన్ని మందులు వాడాలని చెప్పి కొన్ని ఇంజెక్షన్లు, మాత్రలు, ఆయింట్మెంట్లు రాసి ఇచ్చి, ఇక్కడే ఒక కోఆపరేటివ్ మెడికల్ షాపు ఉంది, అక్కడ తీసుకోండి. శ్రేష్టమైన మందులు దొరుకుతాయి, చవకగా కూడా ఉంటాయి అన్నాడు. రామం మందులు కొనుక్కొని మర్నాడు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళాడు. రాత్రి కొంతమంది పేషెంట్లు అక్కడ పడుకున్నారు కాబోలు. చాపలు చుట్టి పక్కన పెడుతున్నారు. ఇంతలో డాక్టర్ గారు, అతని అసిస్టెంట్లు మరికొందరు వచ్చి ఆ 2 షెడ్లను శుభ్రంగా చీపుళ్లతో తుడిచి డెటాలు, నీళ్లతో ముంచిన గుడ్డతో శుభ్రంగా అలకడం మొదలుపెట్టారు. గోపాలం అన్న అతను గచ్చువాకిలిని శుభ్రంగా నీళ్లతో కడిగి 2 సెప్టిక్ లెట్రిన్లను కూడా నీళ్లు పోసి శుభ్రంగా కడిగేశాడు. తర్వాత షెడ్లలో గచ్చులు ఆరగానే ఒక్కొక్క అసిస్టెంట్కి ఒక్కొక్క కుర్చీ, ఒక చిన్న టేబులు, ఎదురుగా 2 బెంచీలు అమర్చి మిగిలిన జాగాలో పేషెంట్ల కోసం చాపలు పరిచాడు. తర్వాత ఆ రోజు చూడవలసిన పేషెంట్ల కార్డులను ఒక్కొక్క కుర్చీ దగ్గర ఉన్న బల్లల మీద పెట్టాడు. సమయం 8 గంటలకు ఓపీ మొదలైంది. ఒక్కొక్క అసిస్టెంట్ డాక్టరు తమ పేషెంట్లను కార్డుల ప్రకారం పిలిచి వారికి ఇవ్వవలసిన ఇంజెక్షన్లు, కంట్లో వేయవలసిన మందు వేసి పంపించేస్తున్నారు. పెద్ద డాక్టర్ గారు చూడవలసిన పేషెంట్లను పక్కన ఉంచుతున్నారు. వేరే చోట ఉన్న ఆపరేషన్ పేషెంట్లను చూసుకొని పెద్ద డాక్టర్ గారు సమంగా 10 గంటలకు వచ్చి వారి ఆసనం ఆక్రమించారు. వెంటనే ఒక్కొక్క అసిస్టెంట్ డాక్టరు వారి వారి పేషెంట్లను అతనికి చూపించి సలహాలు తీసుకుంటున్నారు. ఆపరేషన్ కావలసిన వారికి తారీఖులు నిర్ణయించి అప్పటి వరకు వాడవలసిన మందులు ఇచ్చి పంపించేస్తున్నారు.
రామాన్ని పెద్ద డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళగానే ఆయన రామం కళ్ళని చూసి అసిస్టెంట్ వ్రాసిన మందులు చూసి, మీకు గది సదుపాయంగా ఉందా? భోజనం ఎక్కడ చేస్తున్నారు? అభ్యంతరం లేకపోతే మాతోనే భోజనం చేయవచ్చును. మేము అక్కడే భోంచేస్తాం. మీరు ఊరికనే భోజనం చేయనక్కర్లేదు. మీకు తోచినంత మీరు వెళ్ళిపోయేటప్పుడు ఇవ్వవచ్చునులేండి అన్నారు. ఆయన డబ్బు కోసమే ఆ విషయం ఎత్తారనుకొని, మీ ఫీజు విషయం కూడా చెప్తే అంటూ ఆగిపోయాడు రామం. ఆయన రామం భుజం తట్టి నవ్వుతూ, ఇద్దరుగాని లేండి, తొందరెందుకు, ముందు మీకు నయం కానియండి. అయినా మేము ఒక వ్రతం చేస్తున్నాం, 1,00,000 ఒత్తుల వ్రతం అని మీరు వినే ఉంటారు. ఆ వ్రతంలో 1,00,000 ఒత్తులతో దేవునికి దీపారాధన చేస్తారు. మేం కూడా 1,00,000 చూపుల వ్రతం అని ఒక వ్రతం పెట్టుకున్నాం. కనీసం 1,00,000 మందికైనా దృష్టి వచ్చేటట్టు చేయాలని మా వ్రతం. ఆ వ్రతానికి మాకు కావలసిన ముడిసరుకు పేషెంట్లు. మేం ఫీజు తీసుకోవడం మొదలెడితే పేషెంట్లు రావడం మానేస్తారు. మా వ్రతం పూర్తి కాదు. మీకు అంతగా డబ్బు ఇవ్వాలని ఉంటే అక్కడ డబ్బా ఉంది చూడండి, అందులో వేయండి. వేయకపోయినా పర్వాలేదు. మీరు అందులో వేసిన డబ్బు ఉచితంగా వైద్యం చేసేవారికి ఉపయోగపడుతుంది అని మరొకసారి భుజం తట్టి మరో పేషెంట్ వైపు చూశారు. రామం పక్కకు తప్పుకున్నాడు. రామానికి ఇక్కడి పరిస్థితి అంతా ఆశ్చర్యంగా ఉంది. డాక్టర్లే హాస్పిటల్ను ఊడ్చుకోవడం ఒక కొత్త అనుభవం. తగిన సిబ్బంది లేదా? డబ్బు చాలడం లేదా? అటువంటప్పుడు ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోవచ్చు కదా అనుకున్నాడు రామం. ప్రక్కనున్న పాత పేషెంట్ని ఆ విషయమే అడిగాడు. అతనొక మహాత్ముడండి. ఆయన గాంధీ గారి శిష్యుడు. అందరి శిష్యుల్లాగా గాంధీ టోపీ పెట్టుకుని రాజకీయాల్లో దిగి పదవుల కోసం, పెన్షన్ల కోసం ప్రాకులాడకుండా ఆయన ఆదర్శాలను తూచా తప్పకుండా ఆచరిస్తున్నారు. ఏ పని నీచమైనది కాదని అతని సిద్ధాంతం. అందుచేత ఆయన ఈ షెడ్డులు తుడవడం, దొడ్లు కడగడం కూడా ఒక పవిత్ర కర్మలా భావించి చేస్తూ ఉంటారు. అహంకారం పెరగకుండా ఉండాలంటే ఇటువంటి పనులు చేయడం ఎంతో అవసరం అంటారు. ఆయన ఈ దేశంలో పేరు పొందిన కంటి డాక్టర్లలో ఎంతో గొప్పవారు. డబ్బు మీద ఆశే ఉంటే ఈ పాటికి కోట్లు గడించేవారు. విన్నారుగా ఆయన మీకు చెప్పిన జవాబు. ఆయన చేస్తున్నది ఒక తపస్సు, ఒక యజ్ఞం. విసుగు విరామం లేకుండా నిరంతరం ఆ యజ్ఞంలోనే లీనమైపోతారు. రేపు ఆపరేషన్ల రోజు. వారానికి 2 రోజులు ఆపరేషన్లు చేస్తారు. ఉదయం 4 గంటలకి మొదలుపెట్టి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళా మధ్యాహ్నం 3 గంటలకు మొదలుపెట్టి రాత్రి 8 గంటల వరకు ఆపరేషన్లు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్యలో బయట పేషెంట్లను చూస్తారు. అంత నిర్విరామంగా పనిచేస్తున్నా విసుక్కోవడం ఉండదు, తొందరపాటు ఉండదు, పొరపాటు జరగడం ఉండదు. ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వే. ఆ చేతుల్లో ఎంతటి సున్నితత్వం ఉందో గాని నిమిషాల మీద ఆపరేషన్ అయిపోతుంది. అసలు అతనికి పేషెంట్లను తయారు చేసి పంపించలేకపోతున్నారు అతని అసిస్టెంట్లు. 2 అసిస్టెంట్లు అతనితో ఆపరేషన్ థియేటర్లో ఉండగా బయట 2 పేషెంట్లను ఆపరేషన్కి రెడీగా ఉంచుతారు. ఈ విధంగా రోజుకి 70-80 ఆపరేషన్లు చేస్తూ ఉంటారు అన్నాడతను. రామం మనసంతా విభ్రమంతో నిండిపోయింది. తాను భగవద్గీతలో చదువుతున్న కర్మయోగంలో భావం, అర్థం కాస్త అర్థమైనట్లు అనిపించింది. రామం ఆ రోజు మధ్యాహ్నం సామూహిక భోజన కేంద్రంలోకి వెళ్ళాడు. అక్కడ అప్పుడే అందరూ విస్తళ్ల ముందు బారులు తీరి కూర్చున్నారు. ఒక 50-60 మంది వరకు ఉంటారు. రామం వెళ్ళగానే డాక్టర్ గారు చూసి, రండి 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 శాస్త్రి గారు, ఇలా వచ్చి ఇక్కడ కూర్చోండి. అమ్మా కమలా, శాస్త్రి గారు వచ్చారు, అన్నం వడ్డించమ్మా అని ఎవరితోనో చెప్పారు. ఒక 30 ఏళ్ల యువతి వచ్చి అన్నం కూర వడ్డించింది. ఈవిడ మా పెద్ద కోడలు అని పరిచయం చేశారు. ఆవిడ రామానికి నమస్కారం చేసి మరోవైపుకి వెళ్ళిపోయింది. డాక్టర్ గారే ఒక గోకర్ణంతో సాంబారు వడ్డించి, సాంబారు, కూర, మజ్జిగ ఇవి ఈరోజు వంటకాలు. రోజు ఇంచుమించు అవే అనుకోండి, అయినా శుభ్రంగా రుచిగా ఉంటాయి అని తను కూడా పక్కన కూర్చొని భోజనం చేయడం మొదలుపెట్టారు. రామం కుతూహలం పట్టలేక అడిగాడు, మీరు అంత గొప్ప డాక్టర్ అయి ఉండి కూడా ఈ షెడ్లు తుడవడం, భోజనం వడ్డించడం, ఈ పనులన్నీ చేయవలసిన అవసరం ఏమిటండి? ఆ పనులు చేయడానికి చాలామంది ఉన్నారు కదా అని. ఏం, నేను అటువంటి పనులు చేయడం మీకు నామోషిగా ఉందా అని నవ్వుతూ అడిగారు డాక్టర్ గారు. రామం గచ్చుమనిపోయాడు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లాల్లో అవాక్కవడంని గచ్చుమనడం అంటారు.
డాక్టర్ గారు మళ్ళా చెప్పడం మొదలెట్టారు. చూడండి శాస్త్రి గారు, పనిలో ఉచ్చము నీచము ఉండవు. అవి మన మనోభావనలో ఉంటాయి. మనం చేస్తున్న వ్యాపకాలలో రోజు కొంత అహం పెంచుకుంటూ ఉంటాం. అది పోవాలంటే ఇటువంటి పనులు చేయాలి. నేను ఎక్కువ ఆపరేషన్లు చేసి ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు వచ్చిన రోజున నా భుజాలు అరంగుళాలు లేచిపోతాయి. నా అహం 6 అడుగుల ఎత్తు పెరిగిపోతుంది. ఏదో మైకంలో పడిపోతాను. నేను మళ్ళా మామూలు మనిషిని అవ్వాలంటే నేను ఆ రోజు ఆపరేషన్ చేసిన ప్రతి పేషెంట్ కాళ్ళు పట్టాలని అనిపిస్తుంది. కానీ ఆ పని చేయలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు అందుకు ఒప్పుకోరు అన్నారు. ఆయన పరిహాసం ఆడడం లేదని మనస్ఫూర్తిగా ఆ మాటలు అంటున్నారని అతని గొంతులోని జీరా తెలుపుతోంది. రామం మరేం మాట్లాడకుండా మౌనంగా భోజనం ముగించాడు. ఒకరోజు ఉదయం డాక్టర్ గారు అతని బృందం షెడ్లు తుడుస్తూ ఉండగా రామం కూడా అక్కడ నిల్చున్నాడు. రామానికి కూడా ఒక చీపురు తీసుకుని ఊడవాలని ఉంది. కానీ ఎందుకో ఆ పని చేయలేకపోతున్నాడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకుందికి అక్కడ పనిచేస్తున్న వారందరూ తనకంటే గొప్పవారే. అయినా ఎందుకో అతని కాలు ముందుకు పడడం లేదు. ఇంతలో డాక్టర్ గారు రామం వైపు చూసి, శాస్త్రి గారు, మీరు ఈ షెడ్డు ఆ చివరి వరకు ఊడ్చేస్తారా? ఈ లోపున నేను డెటాలు నీళ్లు పట్టుకొచ్చి గుడ్డతో రాయడం మొదలు పెడతాను అని తన చేతిలోని చీపురు యథాలాపంగా రామం చేతికి అందించారు. వణుకుతున్న చేతులతో చీపురు అందుకున్నాడు రామం. మనస్సులోంచి ఏదో పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపించింది. ఆ చీపుర్ని మనస్సులోనే కళ్ళకద్దుకొని తొడవడం ప్రారంభించాడు. అహం పోవాలంటే ఎంత కష్టం. డాక్టర్ గారు నా పరిస్థితిని కనిపెట్టి ఆ చీపురు నాకు అందించారు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా నా అంతట నేనే ఆ చీపుర్ని అందుకోగలనా? ఏదో అదృశ్య హస్తం నన్ను ఆపేసేది. దాన్నే డాక్టర్ గారు అహం అంటూ ఉంటారు. అహం చచ్చిపోతే గాని యోగి కాలేడు. అహం చచ్చిపోతే గాని ఆధ్యాత్మిక జీవితానికి పునాది పడదు అనుకున్నాడు రామం చీపురుతో తుడుస్తూ. డాక్టర్ గారు నీళ్ల బకెట్టుతో వచ్చి, శాస్త్రి గారు బాగానే ఊడుస్తున్నారే, ఇన్నాళ్ళు మీకు ఇటువంటి పనులు రావేమోనని ఊరుకున్నాను అని పరాచికమాడారు. రామం కూడా తేలికైన గుండెతో ఉత్సాహంగా, ఇదేం బ్రహ్మ విద్యాటండి రాకపోవడానికి అని ఏదో చెప్పబోతుండగానే డాక్టర్ గారు నవ్వుతూ, బ్రహ్మ విద్య తేలికేనండి, దానికి అడ్డు తొలగించే ఈ విద్యలు నేర్చుకోవడమే చాలా కష్టం అన్నారు. అవును, నిజమే. మనం ఒక మంచి కార్యాన్ని చేయలేకపోతున్నామంటే మనం నిర్మించుకున్న ఈ అడ్డుగోడలే కారణం. వీటిని ముందు నేలమట్టం చేయకపోతే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు అనుకున్నాడు రామం. షెడ్లు తుడవడం అలకడం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోగా రామం డాక్టర్ గారు మిగిలారు. గోపాలం కుర్చీలు బెంచీలు సర్దుతున్నాడు. డాక్టర్ గారు రామాన్ని ఒక పిట్టగోడ వద్దకు తీసుకుని వెళ్ళి దానిమీద తను కూర్చుంటూ రామాన్ని కూడా ప్రక్కన కూర్చోమని మొదలెట్టారు. చూడండి శాస్త్రి గారు, మనం ఏదైనా సత్కార్యం చేస్తున్నామంటే అందులో ప్రేమభావం, సేవాభావం, భక్తిభావం ఉండాలండి. అప్పుడే ఆ పని ఎంతో ఉత్కృష్టమైనది అవుతుంది. అందులో తన పర అనే భావం ఉండకూడదు. ఉచ్చము నీచము అనే భావము ఉండకూడదు. మనం ఈ లోకంలో ఏం చేయగలిగినా పని వల్లనే చేయగలం. మన ఆదర్శాలు కానీ ఆలోచనలు కానీ ఆశయాలు కానీ కార్యరూపం దాల్చనంత వరకు వాటికి విలువ లేదు. అలాగే మన భయాలు, ఆందోళనలు, అపోహలు, మనోభావాలు మనం చేయవలసిన పని నుండి దూరంగా ఉంచుతున్నంత కాలం ఆ పనులు జరగవు. ఏదో గొప్ప పని చేయాలి అనే ఆశయం వెనకాలే ఆ గొప్ప పని చేస్తున్నప్పుడు నలుగురు చూసి మెచ్చుకోవాలి అనే ఆశ కూడా ఉంటే చేయదలుచుకున్న గొప్ప పని చేయడం జరగదు. ఇంటి ముందు కుళ్ళు కాలువ రోడ్డు మీదకు పారుతుంటే చూసి ముక్కు మూసుకొని కప్పదాటులు వేసుకుంటూ వెళ్ళిపోయే ప్రజాసేవకుడు పెద్ద పెట్టున ఏర్పాటు చేయబడిన మురికివాడల పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధపడతాడు. అక్కడ మైకు అరుపుల మధ్య 10 మందితో కలిసి పెద్ద పెద్ద బ్యాడ్జీలు తగిలించుకొని కెమెరాలు ఫోటోలు తీస్తుండగా ఒక చిన్న పారతో అంతకు ముందే శుభ్రపరిచి ఉంచిన కాలువను తుడిచి పెద్ద పేరు సంపాదించుకోవచ్చు. కానీ మన ఇంటి ముందు కాలువను బాగు చేస్తుంటే ఎవరైనా చూశారంటే పరువు పోతుంది. అక్కడ ఇక్కడ చేసే పని ఒక్కటే అయినా అక్కడ నీ అహం పెరిగింది, ఇక్కడ నీ అహం దెబ్బతింది. ఆ అహమే లేకపోతే
ముందు తన ఇంటి ముందు కాలువను శుభ్రంగా బాగు చేసుకొని ఆ తర్వాత ఎటువంటి ఆర్భాటము అవసరం లేకుండానే ఊరివారి కాలువలు బాగు చేయడానికి సిద్ధపడతాడు. అప్పుడు అతని ఆశయం గ్రామ పరిశుద్ధతే గాని తనకు పేరు రావాలని కాదు. రామం అక్కడున్న 2 వారాలు ఎంతో హాయిగా గడిచిపోయాయి. రామం కంటి వైద్యం కోసం ఒక డాక్టర్ దగ్గరకు వచ్చానన్న విషయం ఎప్పుడో మర్చిపోయాడు. ఏదో అసిస్టెంట్ డాక్టర్లు చూస్తున్నారు, మందులు ఇస్తున్నారు, ఇంజెక్షన్లు ఇస్తున్నారు. పెద్ద డాక్టర్ గారు కూడా అప్పుడప్పుడు చూస్తున్నారు. అంతే. రామానికి ఒక గురుకులంలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఒక ఆశ్రమంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. ప్రొద్దుటే లేవడం, సామూహిక ప్రార్థనలో పాల్గొనడం, షెడ్లు దొడ్లు కడగడం, తుడవడం, కుర్చీలు బల్లలు సర్దడం, గోపాలం మరో పని మీద ఉన్నప్పుడు ఆఫీసు పని చూసుకోవడం, తోడులేని పేషెంట్లకు తోడుగా ఉండి వారికి కావలసిన పనులు చేసి పెట్టడం, ఇవన్నీ ఎవరూ చెప్పకుండానే చేసేస్తున్నాడు. అయినా మనసంతా ఆటలాగా మనస్సుకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కానీ ఏమీ బాధగా లేదు. ఒకరోజు డాక్టర్ గారు, శాస్త్రి గారు, మీరింకా ఇంటికి వెళ్ళవచ్చు అన్నారు రామం భుజం తడుతూ. రామానికి ఏడుపు వచ్చినంత పనైంది. కాలం అంత తొందరగా గడిచిపోతుందనుకోలేదు. రామం ఏం మాట్లాడకుండా అచేతనంగా నిలబడిపోయాడు. ఆయన మళ్ళా, మీకోసం మీ ఆవిడ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళండి, అప్పుడప్పుడు వచ్చి కళ్ళు చూపించుకుంటూ ఉండండి అని మరోసారి భుజం తట్టి మరో పేషెంట్ కోసం చెయ్యి చాచారు. రామం భారమైన మనస్సుతో బయటకు నడిచాడు. ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు చాలాసేపు కూర్చొని ఒక కర్మయోగితో పరిచయం అని శీర్షిక పెట్టి ఈ 15 రోజుల అనుభవం ఒక కథలాగా రాశాడు. అప్పుడు గుర్తొచ్చింది రామానికి, తాను భగవద్గీత తెనిగిద్దామని అన్నీ తెచ్చుకున్నాడు. కానీ ఈ 15 రోజుల్లో ఏమీ రాయలేదు. కానీ భగవద్గీతలోని ఒక అధ్యాయం తనకు పూర్తిగా అర్థమైపోయింది. ఒక అలౌకికమైన అనుభూతితో ఆ రోజు నిద్రపోయాడు రామం. మందమర్రి వెళ్ళిన వెంటనే రామం అమ్మలకి తెనాలిలో డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారి ఆసుపత్రిలో ఈ 15 రోజుల నుండి జరిగిన విషయాలతో పెద్ద ఉత్తరం రాశాడు. తెనాలిలో ఉన్నప్పుడు 2-3 ఉత్తరాలు రాసినా ఇంత వివరంగా రాయలేదు. పిల్లా, నీకు తెలుసా, నేను కంట్లో 3 సార్లు ఇంజెక్షన్ తీసుకున్నాను. మొట్టమొదటిసారి డాక్టర్ గారు కంట్లో ఇంజెక్షన్ ఇస్తాను అనగానే గుండె గుబగుబలాడింది. గుండె దిటవుపరుచుకొని బళ్ళ మీద పడుకున్నాను. డాక్టర్ గారు ముందు నా కంట్లో ఏవో డ్రాప్స్ వేశారు. మామూలుగా వేసే ఏదో మందు అనుకున్నాను. ఆ తర్వాత నన్ను కుడి కంటితో ఎడమ కంటి వైపు చూడమన్నారు. నేను అలాగే చూశాను. రెప్పలు మూసుకుపోకుండా కన్ను తెరిచి ఉండేలా ఒక క్లిప్పు పెట్టారు. నాకు ఎడమవైపు ఉన్న వస్తువులు మాత్రమే కనపడుతున్నాయి. డాక్టర్ గారు కుడివైపు ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తున్నారో కనపడడం లేదు. డాక్టర్ గారి పక్కన నిల్చున్న అసిస్టెంట్ డాక్టరు నాతో కబుర్లు మొదలెట్టాడు. అతను బొగ్గుగనులలో జరిగే పనుల గురించి ఏవేవో అడగడం మొదలెట్టాడు. నేను జవాబు చెప్తున్నాను. ఈ లోపున కుడివైపున ఉన్న పెద్ద డాక్టర్ గారు నా కంటిని దేంతోనో కాస్త నొక్కి చూసినట్లు అనిపించింది. మరో 1/2 నిమిషం తర్వాత డాక్టర్ గారు నా కంటికి పెట్టిన క్లిప్ తీసేశారు. అయిపోయింది శాస్త్రి గారు, ఇంకా మీరు వెళ్ళవచ్చు. కానీ కాసేపు కళ్ళు నులుముకోకుండా ఉండండి చాలు అన్నారు. ఏమిటి, ఇంజెక్షన్ ఇవ్వడం అయిపోయిందా? నాకసలు సూది గుచ్చినట్లు కూడా తెలియలేదు అన్నాను ఆశ్చర్యంగా. శాస్త్రి గారు, మీకు మొదట కంట్లో వేసిన డ్రాప్స్ ఏమిటనుకున్నారు? అవి కంటిని తాత్కాలికంగా ముద్దుబరుస్తాయి. లోకల్ అనస్థీషియా అన్నమాట. అందువల్ల మీకు నొప్పి తెలియలేదు అన్నారాయన ప్రశాంతంగా నవ్వుతూ. నిజమా? మరి ఒక్కొక్కసారి పేషెంట్లు ఎందుకలా భయపడి కెవ్వు కెవ్వమని అరుస్తుంటారు? నేను ఆశ్చర్యంగా అడిగాను. నిజానికి నొప్పి కంటే నొప్పి ఉంటుందేమోనన్న భయమే వాళ్ళని అలా అరిచేటట్లు చేస్తుంది. అందుకే వాళ్ళ దృష్టి మరల్చి వాళ్ళ భయం పోగొట్టడానికి మేము కబుర్లలో పెడుతుంటాం. కొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా వాళ్ళ దృష్టి మరల్చకుండా ఇవ్వబోయే ఇంజెక్షన్ మీదే దృష్టి పెట్టి భయపడిపోయి అరుస్తూ ఉంటారు అని చెప్పారాయన. అప్పుడు నాకు అర్థమైంది. నాకు పెద్ద డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు పక్కనున్న మరో చిన్న డాక్టర్ నన్ను బొగ్గుగనుల గురించి అడుగుతూ మాటల్లో ఎందుకు పెట్టాడో అని. డాక్టర్ గారు, ఈసారి నుండి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నా పక్కన మాట్లాడించడానికి ఎవరూ అక్కర్లేదండి. వాళ్ళకి కూడా వైద్యానికి సంబంధించిన పనులు ఉంటాయి కదా. నా గురించి మాటలతో ఆ సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు అన్నాను.
మిమ్మల్ని చూస్తుంటే చాలా సరదాగా ఉంది శాస్త్రి గారు. నిజానికి మొట్టమొదటి ఇంజెక్షన్ మాత్రమే నేను ఇస్తాను, తర్వాత నుండి ఈ చిన్న డాక్టర్లే ఇస్తారు అన్నారు ఆయన నవ్వుతూ. నేను ఆయనకు నమస్కరించి బయటకు వెళ్ళబోతూ ఏదో మనసుకు తట్టి ఆగిపోయాను. ఏమైంది శాస్త్రి గారు, ఎందుకు ఆగిపోయారు అడిగారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, పేషెంట్లకి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దృష్టి మరల్చడానికి ఏవో కబుర్లు చెప్తూ ప్రశ్నలు వేస్తూ ఉండాలి కదా. ఇప్పటి నుండి రోజు ఆ పని నేను చేస్తాను. నేను రోజంతా ఎలాగూ ఖాళీగానే ఉంటాను కదా. ఇది ఏదో ఉడతా భక్తిగా నేను చేయగలిగే చిన్న పని. చిన్న డాక్టర్లు ఆ సమయాన్ని తమ వైద్యానికి ఉపయోగించుకోవచ్చు అన్నాను. మీరు తెనాలిలో ఉన్న రోజుల్లో భగవద్గీతను తెలుగులో రాయాలి అని ఒకరోజు అన్నట్లు గుర్తు. అవును డాక్టర్ గారు, ఆ ఉద్దేశంతోనే భగవద్గీత పుస్తకం కూడా తెచ్చుకున్నాను. కానీ ఇక్కడ పని చేస్తుంటే భగవద్గీత చదువుతున్నట్లే అనిపిస్తోంది. అయితే అలాగే కానివ్వండి అన్నాడు డాక్టర్ గారు నవ్వుతూ. ఆ రోజు నుండి పొద్దున్నుండి సాయంత్రం దాకా ఆసుపత్రిలోనే ఉండి నేను అనుకున్న పని చేయడం మొదలెట్టాను. రోజుకి కనీసం 20-30 మందికి కంట్లో ఇంజెక్షన్లు ఇస్తారు. వాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలిసింది. పిల్ల, నీకు తెలుసా, ఆ డాక్టర్ గారు కొన్ని లక్షల ఆస్తికి అధికారి. కానీ తన ఆస్తినంతా ఈ ఆసుపత్రికే ధారపోశారు. ఆయనే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడాను. ఆయన భార్య తన ఒంటి మీద ఉన్నవి, ఇనపెట్టెలో దాచుకున్నవి కొన్ని 10 తులాల బంగారం అతి సులభంగా ఈ ఆసుపత్రికి ఇచ్చేశారు. అంతేకాదు, ఆవిడ కోడళ్ళు అతి సామాన్యమైన వాళ్ళలా రోజు సామూహిక వంటశాలలో వంటలు వడ్డనలు చేస్తూ ఉంటారు. పిల్ల, ఇప్పుడు నా కంట్లో మంట దురద బాగా తగ్గిపోయాయి. కన్ను కూడా బాగానే కనిపిస్తోంది. కానీ నేను 3-4 నెలలకు ఒకసారి తెనాలి వెళ్ళి వస్తూ ఉండాలి. ఇవి సంగతులు. ఇట్లు రామం. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.